నషాముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా కాకినాడలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన ర్యాలీ నిర్వహించారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి భానుగుడి సెంటర్ వరకు మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం భానుగుడి సెంటర్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి డ్రగ్స్ వద్దు బ్రో వంటి నినాదాలతో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా చైతన్యవంతులను చేయడానికి పాఠశాలలు, కళాశాలల్లో నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గంజాయి సహా ఎటువంటి మత్తు పదార్థాలకైనా దూరంగా ఉండాలని యువతకు సూచించారు. మత్తు పదార్థాలకు బానిసైన వారిని గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించి అవసరమైన వైద్య, మానసిక సలహాలు అందిస్తామని అన్నారు. మత్తు పదార్థాల సరఫరా గురించి సమాచారం తెలిసిన వారు 1972 టోల్ ఫ్రీ నెంబర్ కు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ అదనపు ఎస్పీ డాక్టర్ మహంతి కిషోర్ కుమార్, అదనపు ఎస్పీ ఎస్ శ్రీనివాసరావు, కాకినాడ ఏఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్, ఐపీఎస్ పెద్దాపురం డిఎస్పీ ఏబీజీ తిలక్, డిఎస్పీ విజి శ్రీహరి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీమతి ఎం కృష్ణకుమారి, ఈగల్ బృందం ఇన్స్పెక్టర్ జి వెంకటేశ్వరరావు తదితర అధికారులు, సిబ్బంది సుమారు 1300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఓకే సార్. లీగల్ సంస్థ కానీ పోలీస్ వారికి కానీ మీ ఇన్స్టిట్యూట్ యొక్క సిబ్బంది, ప్రిన్సిపల్ కానీ మీ హెచ్ఓడికి కానీ వాళ్ళకి మీరు తెలియచేయవలసిగా అంతా చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. మార్చేందుకు గట్టి నిర్ణయం తీసుకుందాం. మా దేశాన్ని మాదక ద్రవ్యాల First of all, I thank all of you for being part of this good program. మీరందరూ ఒక నోబెల్ ఇనిషియేటివ్కి సపోర్ట్ చేయడానికి పూర్తి సహకారం అందించవలసిగా ఇక్కడ ఉన్న యువతులే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్న యువతులందరికీ పాత్రికేయ సోదరుల ద్వారా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా అమ్మ స్టూడెంట్స్ అందరూ త్వరగా రావాలి ముందుకి. గరిష్ట సంఖ్యలో యువత చేరడం చాలా ముఖ్యం. దేశం యొక్క ఈ సవాలును స్వీకరిస్తూ ఈరోజు వారికి కావాల్సిన కౌన్సిలింగ్ ఇచ్చి మన జీజీహెచ్లో ఉన్న మన రీహాబిలిటేషన్ సెంటర్లోనే వాళ్ళకు వారం కావాల్సిన ప్రోగ్రామ్ నషాముక్త్ భారత్ అభియాన్ ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ ఎట్ లార్జ్ అందరూ అవేర్నెస్ పెంచుకొని పూర్తిగా ఈ డ్రగ్స్ వ్యవహారాన్ని మన దేశం నుంచి నిర్మూలించాలనేది ఈ ప్రోగ్రామ్ ఒక ఉద్దేశం. సో దయచేసి నెక్స్ట్ ఎస్ దిలీప్, క్లాప్స్ కొట్టండి అందరం. నెక్స్ట్ వసంతి, నెక్స్ట్ డి భావన, భువన నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన కాకినాడ నగరంలో జిల్లా పోలీస్ శాఖ మరియు విభిన్న ప్రతిభావంతులు
సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఒక మెగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ ద్వారా ప్రజలందరికీ మాదక ద్రవ్యాల యొక్క ఇబ్బందుల గురించి, దాని వల్ల కలిగే సమస్యల గురించి మనము ఎక్కువ ఆహ్వానం కల్పించడానికి ఒక అవకాశం దొరికింది. దీని ద్వారా డ్రగ్స్ యొక్క డిమాండ్ని పూర్తిగా తగ్గించడానికి, యువతుల మధ్యలో ఈ డ్రగ్స్ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు, అదేవిధంగా ఏ విధంగా ఈ డ్రగ్స్ సేవిస్తున్న వారి యొక్క కుటుంబాలు ఇబ్బందులు గురి అవుతున్నారు అనేది కూడా మనము వివరించడం జరిగింది. దీంతో పాటు సప్లై సైడ్ కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ ఎవరైతే డ్రగ్స్ పిల్లలకి అదేవిధంగా యువతులకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో వాళ్ళ గురించిన వివరాలు వాళ్ళు 1972 ద్వారా ఈగల్ సంస్థకి తెలియచేయవచ్చు. అదేవిధంగా మన జిల్లాల్లో, మన నగరంలో ఎక్కడ కూడా ఈ డ్రగ్స్ పబ్లిక్ ప్లేస్లో సేవిస్తే వెంటనే స్పందించి పౌరులు కూడా, నగర పౌరులు కూడా దీంట్లో భాగస్వామ్యమై వాళ్ళు వివరాలు పోలీస్ శాఖకి, ఈగల్ టీంకి అందించవలసిగా కూడా కోరడం జరిగింది. దీని ద్వారా మనము ఎక్కువ మంది యువతకి ఆహ్వానం కల్పించడం, అదేవిధంగా ఈ ఏదైతే 20 రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నామో ఈ కార్యక్రమాల్లో కొన్ని కాంపిటీషన్స్ కూడా నిర్వహించడం జరిగింది. కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన పిల్లలు కూడా మనము వీ హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్ ప్రైజెస్ టుడే. సో ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి పూర్తి కృషి చేసిన, సహాయ సహకారం అందించిన జిల్లా ఎస్పీ వారికి, అదేవిధంగా వివిధ శాఖ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా డ్రగ్స్ మహమ్మారి నుంచి ప్రజల్ని కాపాడడానికి నషాముక్త్ భారత్ అభియాన్ అనే ఒక ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగా 10 రోజులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు కండక్ట్ చేయటం, దీనిలో డ్రగ్స్ బారిన పడితే వాళ్ళకి ఆరోగ్యానికి జరిగే ఇబ్బందులతో పాటుగా దీనికి ఏ విధమైన చట్టాలు ఉన్నాయి, చట్టాలు ఎలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటాయనే అవగాహన కల్పించడం, అట్లానే మన స్టేట్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈగల్ అనే ఆర్గనైజేషన్ ఏమేమి యాక్టివిటీస్ చేపడతారు, వాళ్ళ హెల్ప్ లైన్ 1972 నంబర్ ద్వారా ఎక్కడైనా మాదక ద్రవ్యాలు ఎవరైనా సేవించడం కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, సేల్ కానీ జరుగుతుంటే రిపోర్ట్ చేయడానికి పెట్టిన హెల్ప్ లైన్ గురించి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. ఇవన్నీ అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళ అవగాహన టెస్ట్ చేసుకోవడం కోసం కొన్ని చోట్ల ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. వాటిల్లో ఎవరైతే ప్రతిభావంతులు ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చారో వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవాళ చేపట్టాము. యూత్ని ఎక్కువ ఇన్వాల్వ్ చేసి 10 రోజుల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు కండక్ట్ చేశారు. ఎందుకనంటే యూత్ కనుక అవగాహన పెంచుకుంటే ప్రజలకి ఇంకా ఈ మెసేజ్ బాగా స్ప్రెడ్ అవుతుందని, వాళ్ళు ఈ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ బాగా తీసుకొస్తారు, ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీకి బాగా సపోర్ట్ చేస్తారని. దీనిలో భాగంగా ఇంకొకటి కూడా చాలా ముఖ్యమైన విషయం అందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే, ఎవరైనా కన్జ్యూమర్స్ బిగినింగ్ స్టేజ్లో ఉండి ఈ డ్రగ్స్ మహమ్మారిని బారిన పడితే స్టూడెంట్స్ ఎవరైనా వాళ్ళని నేరస్తులుగా ట్రీట్ చేయడం కాకుండా వాళ్ళకి రీహాబిలిటేషన్ చేసి వాళ్ళని డీ అడిక్షన్ కల్పించి వాళ్ళని మళ్ళీ మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొని వచ్చి ప్రాపర్ బిహేవియర్తో ఉండేలాగా కూడా ఈగల్ సంస్థ అట్లానే పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తాయి. సో వీ అపీల్ టు ఆల్ ద పబ్లిక్ అండ్ యూత్, ఎక్కడైనా కానీ ఎవరైనా డ్రగ్స్ సేవిస్తుంటే కానీ, సేల్ కానీ, డిస్ట్రిబ్యూషన్ కానీ ఉంటే మీకు దృష్టిలోకి వస్తే వెంటనే 1972కి ఫోన్ చేయండి. మీ వివరాలు సీక్రెట్గా ఉంచబడతాయి, మీకు ఏ రకమైన ఇబ్బంది రాదు. అండ్ యూ విల్ బీ హెల్పింగ్ ఇన్ మేకింగ్ సొసైటీ ఎ బెటర్ ప్లేస్ బై టేకింగ్ దిస్ స్టెప్.